వీడియో నెంబర్ 2 ఇదే నేను కట్టిస్తున్న ఇల్లు. ఇంతవరకు లోపల పోయి చూడలేదు నేను కూడా. ఒకసారి పోయి ఏంటి పరిస్థితి ఎట్లా అనేది చెక్ చేద్దాం. సో లెట్స్ బిగిన్ ద షో. మా మామ నారాయణ మామ, ఈయన కర్త కర్మ క్రియ అన్ని ఈ ఇంటికి మొత్తం దగ్గరుండి చూసుకున్నాడు అన్నట్టు. సో లోపల పోదాం. ఏం సంగతి, మామ మంచిగా పని చేసినా లేదా మరి చూసుకుందాం. ఓకే ఓకే. ఇక్కడ ఏంటంటే కొంచెం గడ్డిలాగా వేపిద్దాము, ఫ్రీ స్పేస్ చేసేసి అని చెప్పేసి అనుకున్నాము. ఇక్కడేమో కార్ డైరెక్ట్గా పార్కింగ్ తీసుకొచ్చేసి ఇక్కడ ఆపేటట్టు. ఇది వెనక గోనికి కొంచెం సందు పెట్టేసినాము. ఇది కూడా గ్రాస్ లాంటిది ఏదైనా ఇద్దామా మంచిగా అని చెప్పేసి ఒక ఐడియా ఉన్నది. ఇది మెయిన్ ఎంట్రన్స్, ఇట్లా పెట్టినాం డోర్. ఓకే, సో ఇక్కడ ఏదైనా బెంచ్ లాగా ఒకటి వేయాలి, సో దట్ కూర్చొని షూస్ అవి ఇవ్వడానికి అని చెప్పేసి అనుకున్నాను నేను. అండ్ ఇక్కడ నుంచి మెయిన్ ద్వారంలో ఇక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ ఒకటి పెట్టినాం. ఒక షాండిలియర్ పెడదాం అనుకున్నాం ఇక్కడ పైనుంచి ఇట్లా వేలాడదీయడానికి. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ హాల్. చెప్పు, నచ్చిందా? దిస్ ఈజ్ ద హాల్. ఓకే, ఇక్కడ మనం టీవీ పెడతాం ఆ గోడకి. ఓకే, ఇక్కడ సోఫా వేసుకుంటాం. ఓకే, అదేంటి తెలుసా, జేజా రూమ్ అది వెనకాల. సో ఇంటి ఎంట్రన్స్ ఇక్కడ నుంచి ఇట్లా రాగానే ఇక్కడ హాల్ పెట్టినాము. ఇదంతా కూడా హాల్, అదేమో ప్యాంట్రీ, అది కిచెన్, అది పూజ రూము, ఆ వెనకాల ఒక బెడ్రూమ్ ఉంది. ఇక్కడ పైకి పోవడానికి మెట్లు ఉన్నాయి, అది స్ట్రక్చర్. ఇటు నుంచి వెనకాలకు పోవడానికి కూడా ఒక డోర్ పెట్టేసినాం, బయటికి ఎగ్జిట్ డోర్ పెట్టేసినాం. అరే మస్తు ఉన్నది ఇది, కిచెన్ మస్తు వచ్చింది కదా. ఏపీఎల్ దీని మీద బండలు అవి వేపిస్తే మజాగా అనిపిస్తుంది, చాలా బాగుంది, నైస్. సో ఇక్కడ ఏంటంటే దేవుడి గదికి పై వరకు ఏం కట్టకుండా వదిలేసాం అన్నట్టు. అక్కడ ఒక గ్లాస్ పెడదామని, సూర్యుడు పడితే డైరెక్ట్గా కిరణాలు లోపల పడేటట్టు ఒక ప్లానింగ్. ఇటువైపు ఉంటాడు దేవుడు మంచిగా. ఇది అవుట్ సైడ్ వెనక నుంచి. బయట కూడా మెట్లు వేయించినాము. ఈ మెట్లు మాత్రం కంప్లీట్గా డాబా పైన దాకా వెళ్ళిపోతాయి. ఈ లోపల ఉన్న మెట్లు మాత్రం ఓన్లీ ఇంటి లోపల వరకే, బయటకు ఓపెనింగ్ పెట్టలే పైన. మళ్ళీ ఇంకొక డోర్ ఎందుకు పెట్టులే అని చెప్పేసి. సో అది కింద స్ట్రక్చర్. అదొక బాత్రూమ్ పెట్టినాం అక్కడ. ఇది అమ్మోళ్ళ బెడ్రూమ్ కింద, వీళ్ళ బాత్రూమ్ ఇక్కడ. సీలింగ్ కూడా వర్క్ అవుతూనే ఉంది, ఒక 2 నెలల్లో మొత్తం ఫినిష్ అయిపోతుంది. వెంటిలేషన్ కూడా బాగా వస్తుందిరా కదా, చాలా బాగుంది వెంటిలేషన్. నచ్చిందా ఇల్లు అభియాన్? దా పైకి పోదాం, పద దా లెట్స్ గో. ఇటు 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 అభియాన్, ఇటు దిస్ సైడ్ గో. ఇది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మా అమ్మకి ఒకటే భయం అవుతుంది, ఇంత పెద్దగా ఉంది నాయన. ఇక్కడ ఒక బొక్క, అక్కడ ఒక బొక్క, అక్కడ ఒక బొక్క పెట్టినాము, గ్లాసెస్ పెడదామని మంచి లుక్ కోసం. జాగ్రత్త అవి అన్నా. సో ఇక్కడ పైకి వచ్చిన తర్వాత ఇదంతా కూడా హాల్ లెక్క పెట్టేద్దామని ఇది ఓపెన్ టు బిలో పెట్టినాం. కిందకి కనిపించడానికి ఒక రేలింగ్ వేస్తాం ఇక్కడ ఇట్లా అని చెప్పేసి. మనకి అక్కడ ఇల్లు ఉంది కదా యూఎస్లో, అట్లాంటి ఇల్లు లెక్క ఒక రేలింగ్ పెట్టేసి దాని తర్వాత ఇట్లా బయటికి వెళ్ళి యా ఇది అవుట్ సైడ్ పెట్టేసినాం అన్నట్టు. ఇక్కడ ఏంది బాబీక్యూ అట్లాంటి సెటప్ ఏమైనా పెట్టుకుందాం, ఫ్యామిలీ అందరం కూర్చొని మంచిగా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి స్పేస్ మొత్తం యూజ్ చేయకుండా బయటకి ఓపెన్ స్పేస్ లాగా పెట్టేసినాం అన్నట్టు. సో ఈ ఓపెన్ స్పేస్లో చెప్తాను నేను ఫస్ట్. ఇక్కడ నుంచి పైకి వచ్చినాం కదా, ఒక బ్లూ ప్రింట్ చెప్తాను. ఇదంతా కూడా హాల్. ఓకే, ఇది అన్నయ్య బెడ్రూమ్, సురేష్ అన్న బెడ్రూమ్. ఇది మన అభియాన్ గడ్ బెడ్రూమ్, అది నా బెడ్రూమ్. ఓకే అభియానా, దట్స్ యువర్ బెడ్రూమ్. యు వాంట్ సీ? యా యా గో 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 అండ్ సీ. యు నో వాట్ స్పెషల్ ఇన్ యువర్ బెడ్రూమ్? దెర్ ఈస్ ఎ గ్లాస్ డోర్ హియర్. ఓకే, ఒక గ్లాస్ డోరు జరిపేది ఉంటుంది కదా, అది పెడతాం. వస్తుంది, ఇంకా కట్టలేదు, వస్తుంది. సో ఆ గ్లాస్ డోర్కి ఒక కటన్ పెడదాము. వాళ్ళకి ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేసి బయట చూస్తారు, లేదంటే క్లోజ్ చేసేసుకుంటారు. గ్లాస్ తీసేసి ఇట్లా బయటకు వచ్చేసి ఇంకా ఫ్రంట్కి ఇట్లా చూడడానికి. మొన్న వర్షం పడి ఇదంతా కూడా నిండిపోయింది చూడండి ఇట్లా. నచ్చిందా? యా, నా బెడ్రూమ్ చూపిస్తుంది అన్నాడు. సో ఇది ఫ్రంట్ సైడ్, ఇల్లు ఫ్రంట్ సైడ్కి వచ్చేసినాము. ఇటువైపు కూడా అక్కడ దాకా పోనీకి కొంచెం ఎలివేషన్ పెట్టినాం. మనం ఇందాక అది బయటకు చూపించినాం కదా ఒక బాల్కనీ, అక్కడ పోయి మనము బార్బిక్యూ చేసుకుంటామని దానికి కూడా ఓపెనింగ్ పెట్టినాం ఇట్లా.
చూపిస్తా పద. మస్తుంది రైలు, చాలా బాగుంది, మస్తు సెట్ చేసిండు. యూ వాంట్ సీ బిగ్ డాడీ బెడ్రూమ్? గో ఇన్సైడ్. యా, ఇది అన్న బెడ్రూమ్. మంచి పెద్ద విండో, ఈడొక విండో, మస్తు స్పేషియస్ ఉంది. అక్కడ నాకు నాన్న చూపించినప్పుడు ఇరికిరికన్నట్టు అనిపించింది కానీ. షూర్, లెట్స్ గో. We can go home. 1 second, okay? We also need to go up, alright? Da. ఇది నా బెడ్రూము. ఇటు మూలకు పెట్టుకున్నాను నేను, ఎవరితో ఇబ్బంది లేకుండా. ఇది నా బాత్రూమ్, కొంచెం పెద్దగా పెట్టమని చెప్పిన, సో పెట్టిండు. చాలా పెద్దగా ఉంది ఇదైతే. This is a bathroom for you. This is my bedroom and this is my bathroom. You can use it. You like it? Yeah. They're gonna build everything for it, okay? And this is the final bedroom అండి. ఇటు నుంచి నా బెడ్రూమ్ లోపల నుంచి ఇట్లా వస్తే బయటకు వస్తాం, ఇంటి బయటకి. నేను ఇందాక కింద మెట్లు చూపించిన కదా, ఆ మెట్లే ఇవి. ఇట్లా అని చెప్పేసి పైకి వెళ్తాం. ఇది పూజ రూమ్ ఇందాక చూపించిన కదా, పైనుంచి ఇక్కడ ఒక గ్లాస్ పెడితే వచ్చే ఎండ దీనిలో పడి మంచిగా దేవుడికి ఎల్లవేళలా వెలిగిపోవాలని చెప్పేసి ఆలోచనతో. ఆల్ ద శాండ్, యా దే విల్ క్లీన్ ఎవ్రీథింగ్ అప్. ఇది ఫినిష్ కాలే, ఇంకా ఇంకొక 2 months పడుతుంది. You like it? Really? Yeah. మంచి కట్టినావు తాత అని చెప్తావా? You built a nice tata. ఆ తాత కాదు కట్టింది, ఈ తాత కట్టిండు. ఈ తాత పైసలు ఇస్తే ఆ తాత కట్టిండు. ఎక్కడ పోయినావు? చూపించిన ఇల్లంతా మొత్తం మంచి కట్టినా మామ, చాలా బాగుంది. చాలా అంటే చాలా నచ్చింది. నాన్న ఫోన్లలో చూపించినప్పుడు చాలా చిన్నగా అనిపించింది నాకు, ఇప్పుడు పోయి చూస్తుంటే చాలా విశాలంగా అనిపిస్తుంది. నా బాత్రూమ్ అయితే అసలు లగ్జరీ ఉంది. అబ్బా చాలా నాయన అనిపించింది నాకైతే. బెడ్రూమ్ చూసినావా? నచ్చిందా మరి నీకు? థ్యాంక్ యూ చెప్పినావు మరి. ఇంకో హగ్గి తాతకి చెప్పు. వీళ్ళు కూడా చూడు ఎట్లా కడుతున్నారు చూడు. గేట్ వస్తుంది ఇక్కడ, గేట్ కడుతున్నారు ఈరోజు. ఆ గేట్ పక్కన ఉంది, చూపిస్తారు. సైడ్ వ్యూ వచ్చేసి ఇట్లా చిన్న గేట్ తీసుకొని నడవడానికి, పెద్ద గేట్ కార్ దానికోసం వీల్స్ పెట్టించేసి సైడ్కి చేసినారు. ఏం తుప్పు పడుతున్నట్టుంది నాన్న? హెల్త్ అంటే మంచిగా ఉందని అందరు అడుగుతున్నారు. మంచిగా ఉన్నాడా లేదా మరి? అంకుల్ ఏంటిది బాగా బక్క అయిపోయాడు, ఏం సంగతి? ఇల్లు కట్టిస్తున్నావా? కొంచెం బక్కగానే ఉన్నా, మళ్ళీ కొంచెం అన్ని పూర్తి అయిపోయిన తర్వాత హెల్త్ మంచిగా ఉంటుందా? కేర్ తీసుకుంటా. అంటే ఇంత ముందు లాగా లేదు, కొంచెం ఇల్లు కట్టిస్తున్నా బాగా కష్టపడాల్సి వస్తుంది. మరి ఇదంతా ఒక్కడనే పే చేయాల్సి వస్తుంది. ఎవరున్నారు మీరు చేయట్లేదు కదా. అదేలే నీళ్ళు కాడి నుంచి మొదలుకొని ఉదయం రుణపడి ఉంటాను నీకు నేను ఇదంతా కట్టిస్తున్నందుకు. ఎవరికి ఇవ్వాలో నాకు అదే అర్థం కావట్లేదు. అకిరాకి వాళ్ళను అంత ఏం వద్దులే. ఇది మన ఇల్లు అయితే ఇది ఒక 2-3 నెలల్లో ఫినిష్ అయిపోతుంది. భగవంతుని దయ వల్ల మనం కూడా గృహప్రవేశానికి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కట్పిస్తున్న ప్లేస్ అయితే జగ్గేపేట. ఈ జగ్గేపేట అనేది పెద్ద సిటీ కాదు, బట్ ఏ గుడ్ టౌన్. అన్ని దొరికిపోతాయి మనకి. ఇక్కడ మనకి స్థలం కొనడానికి, ఇది కొన్న స్థలము 250 గజాలు. ఇక్కడ సెంట్లలో కొలుస్తారు అనమాట. సెంట్ వచ్చేసి 5 లక్షలు పడ్డది. 25 లక్షలు మొత్తం కలిపి ఏది స్థలానికి. పర్మిషన్ తీసుకురావడానికి ఒక 5 లక్షల రూపాయలు అయింది. హౌస్ ప్లాన్ తీపించినాం. ఆ ప్లాన్ తీపియడానికి ఒక 40,000 రూపాయలు అయింది. ఏది జస్ట్ ప్లాన్ గీసిన వాళ్ళకి. ఆ ప్లాన్ ఎగ్జాక్ట్ గా మనం కూడా దించట్లేదు, కొన్ని మైనర్ చేంజెస్ చేసినాము మాకు కావాల్సినట్టు. బట్ వీ స్టిల్ పెయిడ్ 40,000 రూపాయలు టు దిస్ ప్లానర్స్, అదే హౌస్ ప్లానర్స్ ఉంటారు కదా వాళ్ళకి. ఈ హౌస్ ప్లానర్స్ ఇచ్చిన ప్లాన్ ని మన చేంజెస్ తోని ఇక్కడ లోకల్ వాళ్ళు గీసినారు అనమాట. ఇది హౌస్ పర్మిషన్ కి పంపించడానికి వాళ్ళకి కొన్ని పైసలు అయినాయి. మొత్తం కలిపి ఒక 30 లక్షలు అనుకోండి. 31 లక్షకి మనకి స్థలము విత్ పర్మిషన్ రెడీ అయిపోయింది. సో నేనేంటంటే లోన్ తీసుకోకుండా కట్టించుకుందాము మెల్లగా. ఆల్రెడీ మనం యూఎస్ లో తీసుకున్న ఇల్లుకి లోన్ ఉన్నది, ఇక్కడైనా సరే లోన్ లేకుండా కట్టుకుందాంలే అని చెప్పేసి ఉద్దేశంతో లోన్ ఏమొద్దు, మన దగ్గర ఉన్న పైసలతో మెల్లమెల్ల కట్టుకుందామని చెప్పేసి అన్నా. సో అందుకోసమే ఎప్పుడైనా కొంచెం పైసలు ఉన్నాయి అనుకోండి, నేను మా నాన్నకు పంపించేస్తా, మా నాన్న కొంచెం కట్టిస్తాడు, కొంచెం అట్లా ఇప్పుడు మీరు చూసిన స్థితికి వచ్చేసింది. ఇప్పటి నుంచి ఆ పైన సీలింగ్ మిగిలిపోయింది, కింద బండలు వేయాలి, లోపల ఇంటీరియర్ చేపియాలి, ఏసీలు పెట్టియాలి, చాలా ఖర్చు ఉన్నది. నేనేమనుకుంటున్నా అంటే మొత్తం కలిపి
మొత్తం స్థలం తీసుకున్న దగ్గర నుంచి మొత్తం ఫినిష్ అయ్యేంత వరకు ₹1,00,00,000 కన్నా కొంచెం పైచిలుకు అవుతుందేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇదే ప్రాజెక్ట్ని కొంచెం తక్కువగా కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనము చెక్ ఏదైతే ఉందో అది ₹8 లక్షల పెట్టుకున్నాం. దార్బంధాలు ఉంటాయి కదా, వాటికి ఒక ₹3,70,000 అయింది. ఈ డోర్లు ఉంటాయి కదా, ఆ డోర్లకి ఒక 4 లక్షల సంథింగ్ చిల్లర అయింది అనమాట. సో మొత్తం కలిపి 8 లక్షల చిల్లర అయింది. అదే చెక్ అని మనము కొంచెం తక్కువ చెక్ అని కొనుక్కోవాలంటే, అంటే కొంచెం లో దిగినాం అనుకోండి, 6 లక్షలకు ఉంది, 5 లక్షలకు ఉంది, 4 లక్షలకు ఉంది, 3 లక్షకి కూడా ఉంది, 2 లక్షకి కూడా ఉంది. సో మనం ఏంటంటే ఒకటేసారి కట్టిస్తున్నాము, ఒక 30-40 సంవత్సరాలైనా సరే ఇల్లు చెక్కు చెదరకుండా ఉండాలి అనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కటి కూడా మంచి మెటీరియల్ వాడటం వల్ల ₹1,00,00,000 కొంచెం అటు అవుతుందేమో అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. ఇది మేము కట్టిస్తున్నాం ₹1,00,00,000 అని చెప్పేసి ఇటు చెప్పడానికి కాదు, నేను ఒక ఐడియా ఇస్తున్నాను అనమాట. ఒకవేళ ఇల్లు కట్టియాలంటే ఒక మిడ్ టౌన్లో ఒక మంచి మెటీరియల్తోని ఒక డూప్లెక్స్ 4 బెడ్ 4 బాత్ నేను చూపించినాను కదా, అదంతా కూడా కట్టియాలంటే మీకు అట్లీస్ట్ ఒక ₹1,00,00,000 అవుతుండొచ్చేమో. లేదు దాన్ని కొంచెం తక్కువ చేయాలి అని అంటే కూడా చేసే ఇది ఉన్నది కావచ్చు, 70 లక్షలకి 80 లక్షలకు కూడా అయిపోతుందేమో అని చెప్పేసి మాత్రం అనుకుంటున్నాను నేను. సో అది ఇల్లు గురించి. సో కమింగ్ టు అవియాన్, చాలా ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడ. ఇండియా ఏంటంటే వానికి కొంచెం చాలామంది మనుషులు కనిపించడం వల్ల, బయటకు తీసుకుపోవడం వల్ల, ఎప్పుడు ఏదో ఒకటి తినడము, హీస్ బిజీ, బేసికలీ చాలా బిజీ. మనకి యూఎస్లో ఏంటంటే పొద్దున్నే లేపి పిల్లగాడిని స్కూల్కి పంపిస్తాం, ఇది డే స్కూల్కి పంపిస్తాము. ఆ డే స్కూల్లో వాళ్ళు ఆటలు అవి ఇవి ఆడుకుంటూ ఉంటారు, వచ్చేస్తారు. అండ్ దెన్ ఇంట్లో 4 గోడల మధ్య ఉంటాడు. ఆ సైకిల్, మోటార్ సైకిల్ ఉన్నాయి కదా, చిన్న చిన్న ఎలక్ట్రిక్ బైక్లు, అవి తీసుకొని బయట పోతాడు. ఏదైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో దొక్కుతాడు, వస్తాడు, టీవీ చూస్తాడు, తింటాడు, పంటాడు. నేను అడిగితే వాడు ఏమంటాడంటే ఇట్స్ సో బోరింగ్ అంటున్నాడు. అక్కడ యూఎస్లో ఉండడం అనేది సో బోరింగ్ అని చెప్పేసి అంటున్నాడు. హీ లిటరలీ సెడ్ దట్. ఇక్కడ ఏంట్రా అంటే ఇట్ జస్ట్ మేక్స్ మీ సో హ్యాపీ. అండ్ వాడు అడిగింది ఇంకోటి ఏంటంటే, కెన్ వీ స్టే హియర్ ఫర్ 100 weeks డాడీ అని చెప్పేసి వాడి భాషలో నేను చెప్తున్నాను. నేను బయటకు పోవడము, మనుషుల్ని చూడటం, ఇంతమందిని, ఇట్స్ జస్ట్ సో మచ్ హ్యాపెనింగ్ అరౌండ్ హిమ్. సో హీ లైక్స్ ఇట్. మస్త్ అంటే మస్తు మజా చేస్తున్నాడు. మీటప్ వరకు వస్తే నాకు నిజంగా చేయాలని ఉంటుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏదైనా మాల్ దగ్గర వస్తున్నా నేను, కలుద్దామని చెప్పేసి అన్నా అనుకోండి, అక్కడ గుమిగుండం అనుకోండి, అట్లీస్ట్ ఒక 10 మంది 15 మంది వచ్చినారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎవరైనా వచ్చేసి ఇక్కడ ఉండకూడదు, బయటకు వెళ్ళిపోండి అని చెప్పేసి నాకు మనసుకి కొంచెం చిలుకు కనిపిస్తుంది అనమాట. అట్లాంటి ఉద్దేశం వలన ఇంతవరకు కూడా మీటప్ పెట్టలేదు నేను. పెట్టడానికి ముందు ఒక నిమిషం రమ్మని చెప్తే మీరు వచ్చేస్తారు. ఎంతో కొంతమంది, ఒక 10 మంది 5 మంది వస్తారు, వీళ్ళతో మాట్లాడుకుంటాం. బట్ జస్ట్ ఏంటంటే ఎవరన్నా ఏమన్నా వచ్చి ఇట్లా అంటారేమో అన్నట్టు, నేను నా గురించనే కాదు, మీకు కూడా ఇబ్బంది అవుతుందేమో, మీకు కూడా కొంచెం ఎంబారసింగ్ అనిపిస్తుందేమో, ఎందుకు అనవసరంగా ఇట్లా క్రియేట్ చేయడం అని చెప్పేసి అనిపిస్తుంది నాకు. దానివల్లనే మీటప్ అనేది నేను ఇట్లా ఎస్టాబ్లిష్ చేస్తున్నా. మీటప్ ఈ టైంకి ఇక్కడ ఇట్లుంటా అనేది పెట్టడం అనేది కొంచెం కష్టం నాకు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోగలరు. ఇది ఎటువంటి అదేంటిది గర్వంతోనే చెప్పట్లేదు నేను. జస్ట్ ప్యూర్లీ ఏంటంటే ఇబ్బంది పడకూడదు ఎవరు అన్నట్టు, అంతే. ప్లీజ్ క్షమించండి, అర్థం చేసుకోగలరు. నాకు ఒక 1 week జాబ్ ఉన్నది ఇంకా, అండ్ దెన్ 2 weeks ఆఫ్ ఉన్నది. ఆ 2 weeks లాస్ట్ 2 weeks ఏవైతే ఉన్నాయో, ఒక 1 week ఏమో విజయవాడలో, ఒక 1 week ఏమో హైదరాబాద్లో గడుపుదామని చెప్పేసి అనుకుంటున్నాను నేను. ఆ టైంలో మనం కుదిరితే కలవడానికి ట్రై చేద్దామని చెప్పేసి అంటాను. సో క్షమించండి, అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్. ఐ లవ్ యూ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.